కూర్చున్నారు. చేవూరి కృష్ణమూర్తి గారు ఛాంబర్ అధ్యక్షులు పద్మా శ్రీనివాసరావు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆలయ ప్రధాన రాజవంశులు విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. చిలకలూరుపేటలో మొట్టమొదటిసారిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నాము. చిలకలూరుపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 అనగా శుక్రవారం నుండి 29వ తారీఖు అనగా గురువారం వరకు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల వివరముల గురించి దేవాలయం ప్రధాన అర్చకులు శ్రీ పుసులూరి వెంకటరామకృష్ణ గారు చెప్తారు. వెంకటాచలాదేశం శ్రియాద్యాసుతవక్షదం సుతదేత సమందారం శ్రీనివాసపురం భజే వందే శ్రీనయనోత్పలశ్రీనం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యష్టపాదపద్మయుగళం. భద్రుకి విజ్ఞప్తి, మన చిలకలూరుపేట పట్టణంలో వేంచేసి ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి శ్రీవారి మొదటిసారిగా స్వామివారి బ్రహ్మోత్సవం కార్యక్రమం జరుగుతుంది. కావున 23/1/2026 నుండి 29/1/2026 వరకు స్వామివారి బ్రహ్మోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం పాంచానిక దీక్షగా జరగడం జరుగుతుంది. రేపు ఉదయం స్వామివారి ఉదయాన్నే సుప్రభాత సేవ, స్వామివారి అర్చన, విశేష అష్టకలశ స్నపన కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం 24 ఉదయం శనివారం కూడా ఉదయాన్నే సుప్రభాత సేవ, ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి శేషవాహనం సేవ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు నిత్యహోమం బలిహరణ కార్యక్రమం, తదుపరి సింహవాహనం సేవ జరుగుతుంది. తదుపరి 25వ తారీఖు ఉదయాన్నే సుప్రభాత సేవ, అర్చన, నిత్యహోమం బలిహరణ. విశేషంగా ఆదివారం కూడా సందర్భంగా 9 గంటలకు సూర్యప్రభ వాహనం ఉత్సవం జరుగుతుంది. సాయంత్రం 6:30 గంటలకు నిత్యమోహం బలిహరణ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరుగుతుంది. 26వ తారీఖు సోమవారం ఉదయాన్నే సుప్రభాతం, అర్చన, నిత్యహోమం బలిహరణ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10:30 గంటలకు శ్రీవారి కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు నిత్యహోమం బలిహరణ, రాత్రి 7:30 గంటలకు గజవాహన సేవ జరుగుతుంది. 27వ తారీఖు ఉదయం సుప్రభాతం, అర్చన, నిత్యహోమం బలిహరణ కార్యక్రమం జరుగుతుంది. 9 గంటలకు హనుమంత సేవ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు నిత్యహోమం బలిహరణ, తదుపరి 7:30 గంటలకు గరుడ వాహన సేవ జరుగుతుంది. 28వ తారీఖు ఉదయాన్నే సుప్రభాత సేవ, అర్చన కార్యక్రమం, తదుపరి స్వామివారికి విశేషంగా పంచామృత స్నపన, ఉత్సవాంత స్నపన, అదేవిధంగా విశేషంగా చక్రస్నానం జరుగుతుంది. తదుపరి పూర్ణావతి కార్యక్రమం, స్వామి కుంభారాధన, తదుపరి అన్నప్రసాదన వితరణ 12 గంటలకు. సాయంత్రము స్వామివారి అశ్వవాహన సేవ, తదుపరి ధ్వజావరోహణ జరుగుతుంది. బ్రహ్మఘోష జరుగుతుంది. తదుపరి 29వ తారీఖు ఉదయాన్నే సుప్రభాత సేవ,
తోమాల అర్చన తదుపరి స్వామివారి శ్రీ పుష్ప యాగం జరుగుతుంది 10 గంటలకు. సాయంత్రం 7:30 గంటలకు స్వామివారి పొగలింపు సేవ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి భక్తులందరూ కూడా ఈ యొక్క 7 రోజులు కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా ఈ 7 రోజులు కూడా స్వామివారి సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.